చక్కగా మాట్లాడాలంటే స్త్రీకి పెళ్ళయిన తర్వాత తన కళ్ళన్నీ పక్కన పెట్టి భర్తే ప్రపంచం అని చెప్పి ఆ కుటుంబాన్ని బాధ్యతగా మోస్తూ అక్కడ తన ప్రపంచం సగం అయిపోయింది. దాని తర్వాత ఒక్కసారి పిల్లలు పుట్టగానే ఇంకా మళ్ళీ ఏమవుతుందంటే ఇక్కడ నా లైఫ్ ఇంకా నేను చూడాల్సిన పిల్లల్ని జాగ్రత్త పెంచాలి, నా కుటుంబం ఇదని చెప్పి ఒక బౌండరీ గీసుకొని తన లైఫ్ ని మొత్తం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ రోజు 80% తల్లులు మదర్స్ దే ఆర్ నాట్ హ్యాపీ. ఎందుకంటే ఫ్యామిలీ వల్ల కాదు, యాక్చువల్ గా వాళ్ళ లైఫ్ వాళ్ళ డ్రీమ్స్ అన్ని వదిలేసుకొని ఈ రోజు ఒక రోల్ తీసుకొని ఆ బాధ్యతని ఫుల్ఫిల్ చేయాలని చెప్పి దానికోసం పనిచేస్తుంటే తీరా అంత 100% ఇస్తూ ఉంటే ఇటు పక్క పిల్లలు బాధ పెట్టడం కానీ ఇటు పక్క భర్త కూడా బాధ పెడుతూ ఉంటే ఆ తల్లి పడే నరకం వేరే లెవెల్లో ఉంది. బీటెక్ కాలేజ్ డిగ్రీ కాలేజ్కి వెళ్తే అక్కడ మీ మదర్ తో మీ బాండింగ్ ఎలా ఉంది? ఇప్పుడే ఈ రోజు కూడా గొడవ వేసుకొని వచ్చాను సార్. ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడల్లా ఆ మదర్ కి ఎలా ఉంటుంది తెలుసా? అరే నేను బతికేదే వీళ్ళ కోసం కదా, వీళ్ళని అంటూ ఉంటే ఎలా ఉంటుంది? ఇక్కడ మాత్రం 2 విషయాలు మాత్రం చాలా బాధిస్తాయి వాళ్ళని. ఫస్ట్ ఏం తెలుసా? పెళ్లి చేసుకున్న తర్వాత భర్త భార్యని అర్ధాంగి అని చెప్పంటూ ఉంటారు, కానీ ఆ భర్తే ఫస్ట్ జాగ్రత్త తీసుకోవాల్సింది కుటుంబంలో. ఆ తల్లికి గౌరవం ఇవ్వాల్సింది ఫస్ట్ ఆ భర్త. ఆ భర్త ఏం చేస్తారంటే అమ్మలా చెప్తుంటది, నువ్వేం పట్టించుకోబాకు, నీ ఇష్టం వచ్చి చేయంటే తల్లి యొక్క పాత్రని తల్లి యొక్క గౌరవాన్ని నువ్వే తక్కువ చేస్తున్నావు. ఏ రోజైతే భర్తగా ఒక తండ్రిగా మీరు అరే అమ్మ చెప్పిందంటే దానికి వ్యాలిడ్ పాయింట్ ఉంది, ఫస్ట్ ఆలోచించు తను ఎందుకు అలా చెప్తుందో, నేను అపోజ్ చేసి మాత్రం వెళ్ళను అని ఎప్పుడైతే ఒక తండ్రి లేదా భర్త స్థానంలో ఉండి మీరు సపోర్ట్ చేస్తారో వాళ్ళ మిసెస్ కి అరే కనీసం ఇంట్లో నా భర్తనే నాకు గౌరవం ఇస్తున్నాడు అని చెప్పి ఫస్ట్ అని తెలుస్తుంది. రెండోది అతి ముఖ్యమైనది, ఎంత ఉన్నా కూడా ఇష్టం వేరు గౌరవం వేరు. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది తల్లులకి ఆ గౌరవం